హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 27వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా చూడండి, సంబాల్ మాస్క్ కాంట్రవర్సీ గురించి. రెండవది, మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము మాట్లాడారు, దానికి సంబంధించి. మూడవది, ఈవీఎంస్ గురించి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. మరి ఆ నేపథ్యంలో ఈవీఎంస్ గురించి మనం తెలుసుకుందాం. నాలుగవది మరియు ఐదవది, ఇవి రెండు వచ్చేసరికి సోషలిజం మరియు సెక్యులరిజంకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో. ఆరవదేమో ఎన్జిటి ఏం చేసింది, గ్లేషియల్ లేక్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో సెంటర్కి అంటే కేంద్రానికి నోటీసులు ఇవ్వటం జరిగింది. మరెందుకు ఏంటి అన్నటువంటిది తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సంబాల్ మాస్క్కి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి అన్నటువంటిది. అయితే ఈ నేపథ్యంలో మనం ఏమేం చదువుకోవాలి? ఒకటి, ఈ మాస్క్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏమిటి అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి ఒక చట్టం అన్నటువంటిది ఉంది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేసి. సో ఆ చట్టం గురించి, ఆ చట్టంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ని అయితే మనం గవర్నెన్స్లో భాగంగా చదువుకుంటాము. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకటి గమనించాలి, ఈ సంబాల్ మాస్క్ అన్నటువంటిది ఒకటి కావచ్చు, సంబాల్ మాస్క్. రెండవది వచ్చేసరికి జ్ఞాన్వాపి మాస్క్ కావచ్చు, జ్ఞాన్వాపి మాస్క్ వారణాసికి సంబంధించి. మూడవది మధురాకి సంబంధించినటువంటి షాహీ ఈద్గా దీనికి సంబంధించింది కావచ్చు. సో వీటన్నింటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని మనం కలిపి చదువుకుందాం. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉందో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది ఈ మూడు కేసెస్కి సంబంధించి కూడా మనకి తెలియాలి. అయితే ఇక్కడ సంబాల్ మాస్క్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్లో సంబాల్ అన్నటువంటి ఒక టౌన్లో ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి షాహీ జామా మసీద్, షాహీ జామా మసీద్ అన్నటువంటిది 16th సెంచరీకి సంబంధించినటువంటిది. సో ఈ షాహీ జామా మసీద్లో హిందూస్ ఏమన్నారు, బాబర్ ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ కల్కి టెంపుల్ ఒకటి ఉంటే, ఓల్డ్ కల్కి టెంపుల్ ఉంటే దానిని డెమాలిష్ చేసేసి దాని స్థానంలో ఇక్కడ ఈ యొక్క షాహీ జామా మసీద్ని నిర్మించారు అన్నట్టుగా కేసు వేయటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది, ఒక 7 మెంబర్ కోర్టు ఇప్పుడు ఏం చేసింది, షాహీ జామా మసీద్లో ఒక సర్వేని చేపట్టండి అన్నట్టుగా చెప్పింది. మరి దాంతో అక్కడ అల్లర్లు అన్నటువంటివి చెలరేగాయి, అక్కడ జరిగినటువంటి గొడవల్లో 4 చనిపోయారు, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ మాస్క్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, అయోధ్యలో బాబ్రీ మసీద్, లేదంటే వారణాసిలో ఉన్నటువంటి జ్ఞాన్వాపి మసీద్, ఇలా కాకుండా సంబాల్ డిస్ప్యూట్ అన్నటువంటిది ఓన్లీ ఈ ఇయర్ మొదలైంది. మరి ఇక్కడ గమనిస్తే జామా మసీద్ ఏదైతే సంబాల్లో ఉందో ఇది మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్ కట్టించినటువంటి 3 మాస్కుల్లో ఒకటి. 1526వ సంవత్సరం నుంచి 1530 లోపు 3 మాస్క్లను కట్టించడం జరిగింది. అందులో 2 వచ్చేసరికి పానిపట్, అలాగే బాబ్రీ మసీద్, ఇవి 2. వాటిని 1992లోనే డెమాలిష్ చేశారనమాట. ఇది మూడవది జామా మసీద్ అన్నటువంటిది. అయితే హిందువులు ఏమని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, సంబాల్లో విష్ణువు యొక్క 10వ అవతారమైనటువంటి కల్కి ఇక్కడికి వస్తారు అన్నటువంటి నమ్మకం పెట్టుకున్నారు. మరి ఈ జామా మసీద్లో ఉన్నటువంటి ఓల్డ్ కల్కి టెంపుల్ని కూల్చేసి ఈ మసీద్ని కట్టారు అన్నటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్యూట్. అయితే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో కేసు వెళ్తే ఏమవుతుంది, ఆ కేసుని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద గనక చూస్తే, అసలు ఏంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్నటువంటిది, 1991వ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఈ చట్టం ప్రకారం గనక మనం చూస్తే మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి అంటే ఆగస్టు 15, 1947 నాటికి ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేటటువంటివి ఉంటాయో వాటిని అలానే ఫ్రీజ్ చేయాలి. అంటే వాటి యొక్క రిలీజియస్ క్యారెక్టర్ అన్నటువంటిది అలానే మెయింటైన్ చేయాలి, అది ఏ ప్లేస్ యొక్క వర్షిప్ అయినా కూడా కావచ్చు అన్నట్టుగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారనమాట. మరి ఇందులో ఉండేటటువంటి మేజర్ ప్రొవిజన్స్ కనుక ఒక్కసారి గమనిస్తే, ఒకటి కన్వర్షన్,
అంటే ఏంటి, ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని కన్వర్ట్ చేయటం గురించి అన్నమాట. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 3 మాట్లాడుతుంది. సో ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని ఫుల్ గా కావచ్చు లేదంటే పార్ట్ గా కావచ్చు, ఒక రిలీజియస్ డినామినేషన్ నుంచి ఇంకొక రిలీజియస్ డినామినేషన్ కి లేదంటే సేమ్ రిలీజియస్ డినామినేషన్ కైనా కూడా మార్చటాన్ని, కన్వర్ట్ చేయటాన్ని ఇది ప్రివెంట్ చేస్తుందన్నమాట. అట్లానే ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 4 క్లాజ్ 1 అన్నటువంటిది ఉంది. ఇది రిలీజియస్ క్యారెక్టర్ అంటే రిలీజియస్ ఐడెంటిటీ గురించి అన్నమాట. అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కి ఒక రిలీజియస్ ఐడెంటిటీ అన్నటువంటిది ఉంటుంది, దాన్ని ఇంకా అలానే ఉంచాలి అన్నట్టుగా చెప్తుంది. ఇది కాకుండా మనకి సెక్షన్ 4 క్లాజ్ 2 అన్నటువంటిది ఉంది. ఇది ఏంటి అంటే పెండింగ్ కేసెస్ గురించి తెలుపుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1991 నాటికి ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పటికి ఏవైనా కోర్టుల్లో కనుక పెండింగ్ కేసెస్ ఉంటే వాటిని టర్మినేట్ చేయాలి, కొత్త కేసెస్ని ఇనిషియేట్ చేయకూడదు అన్నట్టుగా చెప్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 5 అన్నటువంటి దీని కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తుందన్నమాట. ఎలాంటి ఎక్సెప్షన్స్ అంటే ఏవైనా ఏన్షియంట్ లేదంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నా, ఏన్షియంట్ అలానే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నా, లేదు అనుకుంటే ఆర్కియలాజికల్ సైట్స్ అయినా లేదు అనుకుంటే మనకి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ఉంది. దీంట్లో కవర్ అయ్యేటటువంటివి అయినా కూడా వాటికి ఈ యొక్క చట్టం అన్నటువంటిది వర్తించదు. మరి ఈ నేపథ్యంలోనే రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసు ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లటం జరిగింది. మరి సరే, ఇప్పుడు ఇంకొక సెక్షన్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే సెక్షన్ 6 అన్నటువంటిది. ఇది దేని గురించి తెలుపుతుంది అంటే పెనాల్టీస్ గురించి అన్నమాట. అంటే స్పెసిఫిక్ పెనాల్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టాన్ని వయోలేట్ చేస్తే వాళ్ళకి 3 సంవత్సరాల వరకు మాక్సిమం జైలు శిక్ష విధించవచ్చు లేదా ఫైన్ కూడా వేయవచ్చు అనమాట. కానీ ఈ చట్టానికి చాలా క్రిటిసిజం అన్నటువంటిది వచ్చింది. ఎందుకు క్రిటిసిజం వచ్చింది? ఒకటి, ఈ యాక్ట్ అన్నటువంటిది జ్యుడిషియల్ రివ్యూని ప్రివెంట్ చేస్తూ ఉంది. దాంతో ఏమవుతోందన్నట్టుగా కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్ని ఇది ప్రివెంట్ చేస్తోంది అన్నటువంటిది ఒక దీనికి సంబంధించిన క్రిటిసిజం. రెండవది వచ్చేసరికి ఈ రెట్రోస్పెక్టివ్ డేట్ ఏదైతే ఉందో, రెట్రోస్పెక్టివ్ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టారో, ఏమని పెట్టారు రెట్రోస్పెక్టివ్ కట్ ఆఫ్ డేట్ అన్నటువంటిది? ఇండిపెండెన్స్ డే 1947 ఆగస్ట్ 15 ఏదైతే పెట్టారో అది స్టేటస్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్కి సంబంధించి డిటర్మైన్ చేస్తుందన్నారు కదా. ఆ కట్ ఆఫ్ డేట్ అన్నటువంటిది హిస్టారికల్ ఇన్జస్టిస్ని పట్టించుకోవట్లేదు. అంతేకాదు దీనికన్నా ముందు ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగాయో వాటిని రిడ్రెస్ చేయలేదు, అవునా? సో దాని గురించి. మూడవది వచ్చేసరికి ఈ చట్టం అన్నటువంటిది రైట్ టు రిలీజియన్ని వైలేట్ చేస్తుంది అన్నట్టుగా. అంటే హిందువులు, జైన్లు, బుద్ధిస్టులు, సిక్కులు వీళ్ళ యొక్క రైట్స్, రిలీజియస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వైలేట్ చేస్తుంది. అట్లానే సెక్యులరిజం అన్నటువంటి దాన్ని కూడా వైలేట్ చేస్తుంది ఈ చట్టం అన్నటువంటిది. రిలీజియన్స్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది ఇక్కడ అందట్లేదు అన్నట్టుగా. అయితే ఈ చట్టం అన్నటువంటిది అయోధ్య డిస్ప్యూట్ని ఎక్స్క్లూడ్ చేయటం జరిగిందనమాట. అంటే ఏంటి, ఈ చట్టం ఎక్కువగా ఈ అయోధ్య డిస్ప్యూట్కి సంబంధించి ల్యాండ్ ఇన్వాల్వ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్క్లూడ్ చేయటాన్ని చాలా క్రిటిసైజ్ చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమనింది? మేము సెక్యులరిజంకి కమిట్ అయి ఉన్నాము, సెక్యులరిజం అన్నటువంటిది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, కాబట్టి ఇక్కడ ఒక లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో దానిని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద మేము ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాము. అంటే ఏంటి, ఇక్కడ స్టేట్ అన్నటువంటిది అన్ని రిలీజియన్స్కి సంబంధించి ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అంతేకాదు ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని ప్రతి రిలీజియస్ కమ్యూనిటీకి కూడా ప్రిజర్వ్ చేయాల్సినటువంటి ఆ గ్యారంటీ ఈ చట్టం ఇవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇదంతా గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము, ఈమె మన భారత రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకుని 75 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఈమె మాట్లాడటం జరిగింది. మరి సంవిధాన్ సదన్ అంటే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా, అందులో జరిగినటువంటి ఈవెంట్లో ఈమె మాట్లాడుతూ ఏమన్నారు,
మనం మన కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని అప్హోల్డ్ చేయటానికి ఒక్కటిగా కలిసి ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి కాన్స్టిట్యూషన్ గురించి తెలియాలి. డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ యొక్క రూల్. మరి దీనిని కొన్ని సెట్ ఆఫ్ రైట్స్, ప్రిన్సిపల్స్, లాస్ వీటిని అడాప్ట్ చేసుకుంటూ ఆపరేషనలైజ్ చేయాలి. మరి ఈ రూల్స్, రైట్స్, లాస్ వీటన్నిటికీ సంబంధించి ఎలా అడాప్ట్ చేసుకుంటాం? ఒక రాజ్యాంగాన్ని తీసుకురావటం ద్వారా. మరి మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన. మరి ఇక్కడ ఒకటి గమనించాలి, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని యొక్క డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది చాలా డెమోక్రటిక్గా జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ పార్లమెంట్ యొక్క డెసిషన్స్ కూడా డెమోక్రటిక్గా ఉండాలి. అంతేకాదు కొంతమంది యొక్క నీడ్స్ని కాకుండా పీపుల్ అందరి యొక్క విల్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంది. కాబట్టి మైనారిటీ యొక్క రైట్స్ని ప్రిజర్వ్ చేస్తుంది. అట్లానే మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రూల్ని ప్రివెంట్ చేస్తుంది. పీపుల్కి మరియు స్టేట్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాకుండా సొసైటీలోని ఫ్యాబ్రిక్ని ప్రొటెక్ట్ చేసేలాగా మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంది. మన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అన్నటువంటిది పాపులర్ మొరాలిటీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాదు మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటి? ఇప్పుడు ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ వీటన్నింటి యొక్క వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తుంది. అంటే సొసైటల్ వాల్యూస్ని అలైన్ చేస్తూ మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మనం చూస్తే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అంటే దాదాపు ఒక 6 ఇంపార్టెంట్ నోషన్స్ అన్నటువంటివి ఉంటాయి. అవేంటి? ఒకటి రినైజెన్స్, రెండవది వచ్చేసరికి మొరాలిటీ, మూడవది వచ్చేసరికి ప్రాగ్మాటిజం, నాలుగవదేమో ఆబ్జెక్టివిటీ, ఐదవది వచ్చేసరికి పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది ఉండాలి, ఆరవదేమో గుడ్ గవర్నెన్స్. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేయటం జరుగుతుంది. అయితే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనం ఎప్పుడూ కూడా అప్హోల్డ్ చేయాలి. అంటే ఏంటి? ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సర్వైవ్ అవుతూ ఉండాలి. అంటే కొన్ని స్పెసిఫిక్ నార్మ్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి మన సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అప్హోల్డ్ చేసేలాగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి పనిచేయాలి. వాటి యొక్క రిప్రజెంటేటివ్స్ అకౌంటబుల్గా ఉండాలి. అది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే. ప్రాగ్మాటిజం అన్నాం. ఏంటి ప్రాగ్మాటిజం అంటే? కాన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి ఇక్కడ లిమిటెడ్గా లేవు, వాటికి లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది లివింగ్ కాన్స్టిట్యూషన్, సో డైనమిక్గా ఎవాల్వింగ్గా ఉంటుంది అన్నటువంటిది దీని యొక్క మీనింగ్. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి? ఆబ్జెక్టివిటీ అంటే కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ అన్నటువంటిది ఒక సబ్జెక్టివ్ డిస్క్రిప్షన్ మాత్రమే కాదు, రీజనబుల్గా జస్టిఫై చేసేలాగా పవర్ అన్నటువంటిది ఈ జ్యుడిషియరీ తీసుకోవాలి. సో ఆబ్జెక్టివిటీ అన్నటువంటిది ఉండాలి, పర్పస్ఫుల్గా ఈ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది ఉండాలి. అంతేకాదు ఈ కాన్స్టిట్యూషన్ యొక్క అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే గుడ్ మరియు జస్టిఫైబుల్ గవర్నెన్స్ సిస్టమ్ని మన భారతదేశంలో తీసుకురావాలి అన్నటువంటిది. సో వీటన్నింటి నేపథ్యంలో మన కాన్స్టిట్యూషన్ యొక్క జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది ఉంటుంది. అయితే మనందరము కూడా మన యొక్క కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని అప్హోల్డ్ చేసేలాగా ఒక్కటిగా కలిసి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మన రాష్ట్రపతి పిలుపునిచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈవీఎంస్కి సంబంధించి. ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీనిని మనం పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అలానే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కింద చదువుకుంటాము. మరి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఎలక్షన్స్ టైంలో యూజ్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటి ఈవీఎంస్కి సంబంధించి చాలా కేసెస్ అనేటటువంటివి కోర్టుల్లో నమోదవుతూ ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమనింది అంటే, ఒకవేళ మీరు గెలిచారనుకోండి ఈవీఎం సరిగ్గా పనిచేస్తున్నట్టు, ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తున్నట్ట అన్నట్టుగా అనిందనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఈవీఎంస్కి సంబంధించిన హిస్టరీ తెలియాలి. ఈవీఎం అనేటటువంటిది ఏంటి అంటే మన ఓట్స్ని ఎలక్ట్రానికల్గా రికార్డ్ చేస్తుంది. మరి దీనిని ఫస్ట్ టైం 1982లో మనకి కేరళ రాష్ట్రంలో పరవూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో వాడారనమాట.
మరి 1998 నుంచి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది బ్యాలెట్ పేపర్స్ యొక్క వాటి స్థానంలో ఈవీఎంస్ని వాడటం అన్నటువంటిది పెంచుతూ వచ్చింది. మరి 2004 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది హిస్టారికల్ డెసిషన్ని తీసుకుంది. ఏమని? లోక్సభ ఎలక్షన్స్కి ఓన్లీ ఈవీఎంలనే వాడాలి అన్నట్టుగా. మరి ఈ ఈవీఎంస్ని డిజైన్ చేసేదానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నటువంటివి వాటితో కొలాబరేట్ అవుతారు. అవి ఏమేమి ఉంటాయి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేసి, అలానే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి హైదరాబాద్లో ఉంది. సో వీటితో కొలాబరేట్ అవుతారనమాట. మరి ఈ యొక్క ఈవీఎంస్లో 2 ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ అంటాము, రెండవది వచ్చేసరికి బ్యాలెటింగ్ యూనిట్ ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మరి కంట్రోల్ యూనిట్ ఏమో మనం చూస్తే అక్కడ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. బ్యాలెటింగ్ యూనిట్ వచ్చేసరికి ఓటింగ్ బూత్లో ఉంటుంది. సో ఓటర్ సింపుల్గా అక్కడికి వెళ్ళి ఒక బ్లూ బటన్ అన్నటువంటిది బ్యాలెట్ యూనిట్ మీద ఉంటుంది. అంటే పక్కన క్యాండిడేట్ ఉంటారు, క్యాండిడేట్ నేమ్, తన యొక్క సింబల్ ఉంటారు. సో వాళ్ళ చాయిస్ ప్రకారం అలా లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి పక్కనే ఉండేటటువంటి బ్లూ బటన్ని క్లిక్ చేయటం ద్వారా వాళ్ళు ఓటు వేసినట్టు అవుతుంది. అయితే ఒక ఈవీఎం అన్నటువంటిది ఒక ప్లేస్లో మ్యాక్సిమం 2,000 ఓట్లని రికార్డ్ చేయగలదు. దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. జస్ట్ ఒక ఆర్డినరీ బ్యాటరీ అన్నటువంటిది ఉంటుంది, దాని ద్వారా ఇది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇది ప్రోగ్రామ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రీడ్ చేయలేము, అలాగే ఓవర్ రిటర్న్ కూడా చేయలేము. కానీ ట్యాంపరింగ్ చేయొచ్చు అన్నట్టుగా కొన్ని కేసెస్లో మనకి చెప్తూ ఉంటారు. అయితే యాక్యురసీ బాగుంటుంది, ఎఫిషియన్సీ బాగుంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అన్నట్టుగా ఈ ఈవీఎంస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది లేదు, సఫిషియెంట్గా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇన్నర్ వర్కింగ్స్ అనేవి చేయొచ్చు. ఇందులో ఉండేటటువంటి చిప్లో కోడ్ని మార్చటం ద్వారా ట్యాంపర్ చేయొచ్చు అన్నటువంటిది ఒక కన్సర్న్. రెండవది టెక్నికల్ మాల్ ఫంక్షన్స్, అంటే ఎర్రర్స్ రావటం ద్వారా ఎలక్షన్ యొక్క అవుట్కమ్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అన్నటువంటిది ఇంకో కన్సర్న్. అలానే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. అందుకనే వీటి కోసం వీవీప్యాట్ అనేసి వీటికి అటాచ్ చేసేటటువంటి ఇంకొక చిన్న ఇండిపెండెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి. దాంతో ఈవీఎంలో ఎవరికైతే మనం ఓట్లు వేసాము అన్నటువంటిది ఈ వీవీప్యాట్లో 7 సెకండ్స్ వరకు డిస్ప్లే అవుతుంది. దాన్ని చూసుకొని మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ వీవీప్యాట్ని ఫస్ట్ టైం 2013 సంవత్సరంలో నాగాలాండ్లో నోక్సేన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ టైం అక్కడ బై ఎలక్షన్స్లో వాడారనమాట. ఎక్కడ? నాగాలాండ్. సో ఇది ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్స్కి సంబంధించి. అయితే సుప్రీంకోర్టు ఏమనింది? మీరు ఓడిపోతేనేమో ఈవీఎంస్ ట్యాంపర్ చేశారు అన్నట్టు, గెలిస్తేనేమో ఈవీఎంస్ బాగున్నట్ట అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నించిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైమ్లీ రీఇటరేషన్ అంటున్నారు. అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఏవైతే సోషలిజం మరియు సెక్యులరిజం అన్నటువంటి పదాలు ఉన్నాయో వీటికి రాజ్యాంగబద్ధత ఉందా అనేసి సుప్రీంకోర్టు ముందుకు కేసు వెళితే సుప్రీంకోర్టు ఏమనింది? సెక్యులర్ వాల్యూస్ అన్నటువంటివి మన ప్రియాంబుల్లో ఉన్నాయి కాబట్టి సోషలిజం, సెక్యులరిజం వీటి రెండింటినీ కూడా అప్హోల్డ్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు. మరి మనం గమనిస్తే మన యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్లో ఈ యొక్క సెక్యులర్ లేదా సోషలిస్ట్ అన్నటువంటి పదాలు లేవు. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనము సోషలిస్ట్ అలాగే సెక్యులర్ అలాగే ఇంటిగ్రిటీ అన్నటువంటి 3 పదాలని కూడా చేర్చటం జరిగింది. అవునా? మరి దీనిని మనం పాలిటీ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. అయితే ఇప్పుడు మనం చూస్తే డాక్టర్ బల్రామ్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. దీంతో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఈ యొక్క పదాలు అన్నటువంటివి వైడ్ స్ప్రెడ్ యాక్సెప్టెన్స్ని పొందాయి, అంతేకాదు ఇండియన్ పీపుల్ వీటి యొక్క మీనింగ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మనం గమనించాలి, 1947లో ఏవైతే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అనేసి తీసుకొచ్చామో అందులో ఇది లేదు. తర్వాతనే దీన్ని చేర్చడం జరిగింది. కానీ వీటి యొక్క ప్రిన్సిపల్స్ అన్నటువంటివి మన కాన్స్టిట్యూషన్లో ఎప్పుడూ ఉన్నాయి.
మరి 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్నే మనం ఏమని పిలుస్తాం? మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఇందులో సోషలిజం ఏదైతే ఉందో దీనిని వెస్టర్న్ కాన్సెప్ట్ గాను అలానే ఇండియన్ కాన్సెప్ట్ గాను మనం డివైడ్ చేయొచ్చు. వెస్టర్న్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎకనామిక్ ఈక్వాలిటీని అచీవ్ చేయటాని కోసం గవర్నమెంట్ అన్నటువంటిది ఈ సోషలిజంని సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా గవర్నమెంట్ యొక్క ఓనర్షిప్లో ఉంటుంది. బట్ మన ఇండియన్ కాన్సెప్ట్ అలా కాదు, మనది మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్ రెండింటినీ కూడా కలుపుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ని ఫెయిర్గా అందించాలి అన్నటువంటిది మన ఇండియన్ సోషలిజం కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే సెక్యులరిజంలో కూడా వెస్టర్న్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అలానే ఇండియన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. వెస్టర్న్ కాన్సెప్ట్ ఏంటి అంటే రిలీజియన్ని స్టేట్ని అబ్సల్యూట్గా డివైడ్ చేస్తుంది వెస్టర్న్ కాన్సెప్ట్. బట్ మనది అలా కాదు, రిలీజియస్ హార్మనీ అన్నటువంటిది ఉండాలి, రిలీజియన్స్ మధ్య ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి అన్నటువంటిది మన ఇండియన్ సెక్యులరిజం అనమాట. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అన్నటువంటివి మనకి తెలియాలి. అంతేకాదు 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏదైతే ఉందో దీంట్లో సెక్యులరిజంని బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది మనకి ఏ కేసులో వచ్చింది? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది మనకి ఏ కేసులో ఎవాల్వ్ అయింది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది సెంటర్కి నోటీస్ ఇవ్వటం జరిగింది. దేనికి సంబంధించి? హిమాలయన్ గ్లేషియల్ లేక్స్ అన్నటువంటివి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి, దానివల్ల న్యాచురల్ డిజాస్టర్స్ అన్నటువంటివి పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా. మరి దీనిని మనం ఒకటి జాగ్రఫీలో చదువుకుంటాము, రెండవది వచ్చేసరికి ఎన్వైరన్మెంట్లో కూడా చదువుకుంటాము. అయితే ఇక్కడ ఏమైంది మనం చూస్తే రీసెంట్గా ఇస్రో కూడా ఏమని చెప్పింది, చాలా గ్లేషియల్ లేక్స్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది జరుగుతోంది. 1984కి అలాగే 2023కి మధ్య చూస్తే అలార్మింగ్ సిచ్యువేషన్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ 2431 లేక్స్ అన్నటువంటివి ఇప్పుడు దాదాపు 10 హెక్టార్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది. 1984తో కంపేర్ చేసుకుంటే దాదాపు 676 గ్లేషియల్ లేక్స్ చాలా ఎక్స్పాండ్ అయ్యాయి అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. అందులో కూడా ఒక 130 గ్లేషియల్ లేక్స్ అన్నటువంటివి ఇండియాలో ఉన్నాయి. అందులో ఇండస్ రివర్కి సంబంధించి 65, గంగా రివర్కి సంబంధించి 7, అలానే బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి 58 లేక్స్ అన్నటువంటివి ఈ రివర్ బేసిన్స్లో ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు చూస్తే ఇంతకు ముందు కన్నా 2 times ఎక్కువ పెరిగినటువంటి వాటిలో 601 లేక్స్ ఉన్నాయి, 89%. అందులో 10 లేక్స్ వచ్చేసరికి 1.5 నుంచి 2 రెట్లు పెరిగాయి. ఇంకొక 65 లేక్స్ వచ్చేసరికి 1.5 రెట్లు పెరిగినటువంటి ఉన్నాయి. అంతేకాదు లాంగ్ టర్మ్ చేంజెస్ వల్ల ఏమవుతోంది, చాలా వరకు వీటి యొక్క గ్లేషియల్ లేక్స్ విస్తీర్ణం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. అందులో టైప్స్ ఆఫ్ లేక్స్ కనుక గమనిస్తే మొరైన్స్ అంటాం, అంటే ఏంటి, రాక్స్ మరియు డెబ్రిస్ యొక్క పైల్స్ వల్ల ఫామ్ అవుతుంది. అలాంటి గ్లేషియల్ లేక్సే దాదాపు 307 ఉన్నాయి. ఐస్ వల్ల అంటే గ్లేషియల్ ఐస్ అన్నటువంటిది ఒక డ్యామ్ లాగా ఫామ్ అవుతూ ఆ మెల్టింగ్ వాటర్ని బ్లాక్ చేస్తూ ఉండటం లాంటి వాటికి 8 గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి. అలానే ఎరోజన్ ఏదైతే ఉంటుందో అంటే బెడ్ రాక్ యొక్క ఎరోజన్ ఉంటుంది కదా గ్లేషియర్స్కి సంబంధించి, వాటి వల్ల ఆపుతూ ఉన్నటువంటివి 265 లేక్స్, మిగతా గ్లేషియల్ లేక్స్ వచ్చేసరికి 96. మరి ఇలాంటి వాటిలో ఏ చిన్న ప్రమాదం వచ్చినా కూడా ఎంత డిజాస్టర్ అన్నటువంటిది మనకు వస్తుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు గ్లేషియల్ లేక్స్ అన్నటువంటివి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి అన్నాం కదా. ఈ గ్లేషియల్ లేక్స్ యొక్క ఎక్స్పాన్షన్కి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి మేజర్గా గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది. అంటే ఏంటి, హిమాలయాస్లో కూడా టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి, దానివల్ల గ్లేషియర్స్ అన్నటువంటివి మెల్ట్ అవుతూ ఉన్నాయి. రెండవది వచ్చేసరికి రిట్రీటింగ్ గ్లేషియర్స్ అంటాం. రిట్రీటింగ్ గ్లేషియర్స్ అంటే ఏంటి, గ్లేషియర్స్ మెల్ట్ అయితే అవి ఓన్లీ వాటర్ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేయవు, కొత్త ల్యాండ్ సర్ఫేసెస్ని కూడా అది
విస్తరిస్తుందన్నమాట. దానివల్ల కొత్త గ్లేషియర్ లేక్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి. మూడవది వచ్చేసరికి మొరైన్స్ అనేసి ఏదైతే చెప్పామో ఆ మొరైన్స్ అన్నటువంటివి వీకెన్ అవుతూ ఉన్నాయి. అంటే ఏంటి, రాక్ డెబ్రిస్ ద్వారా వచ్చేటటువంటి ఆ న్యాచురల్ వాల్స్ని మనం మొరైన్స్ అంటాము. ఈ మొరైన్స్ అన్నటువంటివి డ్యామ్ లాగా పనిచేస్తుంటాయి గ్లేషియర్స్కి. అవి అప్పుడప్పుడు వీకెన్ అవుతూ ఉన్నాయి. అలా వీకెన్ అవుతే ఏమవుతుంది, మనము గ్లాఫ్ అంటూ ఉంటాం. గ్లాఫ్ అంటే ఏంటి, గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అనేసి. ఇది ఒక కెటాస్ట్రోఫిక్ ఈవెంట్ అనమాట. మనకి ఎప్పుడైనా వాటర్ పెద్ద వాల్యూమ్లో కనుక రిలీజ్ అయితే డౌన్ స్ట్రీమ్కి, దానిని మనం గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది అలానే ప్రెసిపిటేషన్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉన్నాయి కదా, దాంతో రెయిన్ఫాల్ పెరుగుతోంది, స్నోఫాల్ అన్నటువంటిది పెరుగుతోంది. దానివల్ల కూడా గ్లేషియర్ లేక్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసరికి పర్మాఫ్రాస్ట్. పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి, అరౌండ్ ద ఇయర్ సాయిల్ అన్నటువంటిది ఫ్రోజన్గా ఉంటే అది ఈ వాటర్ డ్రైనేజ్కి ఒక న్యాచురల్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది. కానీ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ పర్మాఫ్రాస్ట్ అన్నటువంటిది ఏమవుతుంది, డిసప్పియర్ అవుతుంది. దాంతో గ్లేషియర్ లేక్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వటానికి కూడా ఇది ఒక కాజ్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఈ పర్మాఫ్రాస్ట్ కరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఆ లేయర్స్ కింద ఉన్నటువంటి వైరస్లు ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. అదొకటి. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, హ్యూమన్ యాక్టివిటీస్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే రోడ్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, వీటి ద్వారా న్యాచురల్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అన్నటువంటివి గ్లేషియర్ లేక్స్కి మారుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి, నోటీస్ ఇస్తే ఏం చేయాలి, వీటికి సంబంధించి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ చర్యలు తీసుకోవాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. అలానే ఈ గ్లాఫ్ ఏవైతే ఉంటాయో వీటిని ఆ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి గ్లేషియర్ లేక్స్ని మేనేజ్ చేయటం, స్టెబిలైజ్ చేయటం, దానికి సంబంధించిన మెజర్స్ తీసుకోవటం లాంటివి చేయాలి. అట్లానే న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే ఏంటి, ఒక చోట న్యాచురల్ ఎకోసిస్టమ్ని కన్జర్వ్ చేయటం, అంటే వెట్లాండ్స్, ఫారెస్ట్స్, ఇలాంటి వాటిని రీస్టోర్ చేయటం ద్వారా వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇలాంటి న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ని తీసుకురావాలి. అలానే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయటం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అన్నటువంటిది చేయటం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. లేకపోతే ఇంకొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అన్నటువంటివి మరింత పెరుగుతాయన్నట్టుగా ఎన్జిటి ఇక్కడ వార్న్ చేస్తోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.